ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్ వేదిక జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని, కొన్ని అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలు బొమ్మగా మారుతోందని ప్రధాని ఆరోపించారు. साथियों, आज मैं सिलचर से असम को सावधान सतर्क भी करना चाहता हूं. आपने कांग्रेस को असम से बाहर किया. आज देश का हर राज्य कांग्रेस को सबक सिखा रहा है. कांग्रेस एक के बाद एक चुनाव हार रही है. अब निकट भविष्य में कांग्रेस खुद के पराजय के इतिहास की सेंचुरी मारने वाला है. हार की हताशा से भरी कांग्रेस ने देश के खिलाफ ही मोर्चा खोल दिया है. कांग्रेस के नेता देश को बदनाम करने में जुट गए हैं. आपने देखा है, दिल्ली में इतनी बड़ी एआई समिट हुई. आज पूरी दुनिया जब आर्टिफिशियल इंटेलिजेंस, एआई को लेकर बहुत ही उत्सुक है, दिल्ली में सफलतापूर्वक विश्व की एक नई आशा पैदा करने वाला एआई समिट हुआ. दुनिया भर के नेता, दुनिया भर की टेक्नोलॉजी कंपनियां, टेक्नोलॉजी के बड़े बड़े लीडर. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని మెరుగుపరిచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 22,680 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న షిలాంగ్ సిల్చార్ కారిడార్కు భూమి పూజ చేశారు. 166 కిలోమీటర్ల మేర సాగే ఈ గ్రీన్ ఫీల్డ్ 4 లేన్ హై స్పీడ్ కారిడార్ పూర్తయితే గౌహతి నుంచి సిల్చార్ మధ్య ప్రయాణం సమయం ప్రస్తుతం ఉన్న 8.5 గంటల నుండి కేవలం 5 గంటలకు తగ్గుతుందని, ఈ విధంగా ప్రధాని మోదీ సిల్చార్లోని NH 306 పై నిర్మించే ఎలివేటెడ్